హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ మధ్యకి వచ్చేసాను. నేనైతే మరి ఒక మొక్క అయితే తీసుకొచ్చుకున్నానండి నర్సరీ నుంచి. ఆ మొక్క ఏదో తప్పకుండా మీకు చూపించి ఇప్పుడైతే పార్టీషన్ చేస్తాను. తప్పకుండా ఆ మొక్క అయితే చూసేద్దామే. ఇదిగోండి, చూసారా? ఇదిగోండి, తెలుసా మీ అందరికీ? చూసే ఉంటారు. సపోటా మొక్క అండి, మన మిద్దె తోటలో ఉండవలసిన మొక్క ఇది. మరి చాలా చక్కగా కాయలు అయితే వస్తాయి కాబట్టి మొక్క అయితే మనం పెట్టుకుందాం. ఇప్పుడైతే రిపార్టేషన్ చేద్దాం. చూద్దాం రండి, చూపిస్తాం మీకు కూడా. ఇదిగోండి, మనమైతే మరి తెచ్చుకున్న మొక్క సపోటా చూసారు కదా. ఇప్పుడు ఇదైతే పార్టేషన్ చేద్దాం. మరి మనం నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు మరి చక్క పిందులు తర్వాత పూత మీద తెచ్చుకుంటే మనకి డౌట్ లేకుండా ఉంటుందండి. ఇది చూసారా, దీనికైతే చాలా పూత అయితే ఉంది. చూసారా, ఇదిగోండి. ఇది ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కాస్తుందండి. మరి సపోటా చెట్టు ఆ కాలం ఈ కాలం అని ఏం లేదు, మనం ఇచ్చే పోషకాలను బట్టి మరి సంవత్సరం అంతా కూడా మంచి ఫ్రూట్స్ అయితే వస్తాయి. కాబట్టి మరి సపోటా చెట్టు ఫ్రూట్ చెట్టు కాబట్టి మనం కొంచెం పెద్ద డబ్బులో పెట్టుకుంటే మనకి చాలా మంచిగా ఫ్రూటింగ్ అనేది ఉంటుందండి. అందుకని చెప్పేసి నేనైతే ఇదిగోండి 100 రూపాయల టబ్ ఉంది కదా, ఈ టబ్లో అయితే నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవన్నీ వేసేసి మొత్తం ఉంచానండి కొన్ని రోజుల నుంచి. మన కిచెన్లో వచ్చినటువంటి మరి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అది తర్వాత ఇంకా ఆకులు ఇవన్నీ కూడా వేసేసి నేనైతే ఈ టబ్ అంతా నింపేసానండి. ఇప్పుడు ఇదంతా చూసారా ఎలా కంపోస్ట్ అయిపోయిందో. ఇలాగ అయిపోవటం వల్ల చాలా మనకు మొక్కలు బలంగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇందులో మొక్కలు పెట్టుకోవచ్చు. చూసారా, ఇవి అన్ని హెత్తవాంసు పిల్లలు అండి, చిన్ని పిల్లలు తయారైనవి మొత్తం. కాబట్టి ఈ విధంగా ఉంటే మనకి చెట్టు ఎటువంటి డౌట్ లేకుండా మరి మంచిగా అయితే మనకి వస్తుంది చెట్టు. తర్వాత కాయలు కూడా మంచిగా వస్తాయండి. కాబట్టి నేనైతే ఇదిగోండి 100 రూపాయల టబ్బు 4 టబ్బులు అయితే పెడుతున్నాను. ఇది కూడా నేను తయారు చేసుకున్న కంపోస్ట్ అండి. ఇది సంవత్సరం అంతా వచ్చే మొక్క కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పెట్టుకుని మంచి వీటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా మనం ఇచ్చుకుంటే మరి మనకైతే మంచిగా కాయలు అయితే కాస్తాయండి. ఇప్పుడైతే నేను దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకుని చూసారా, మనం నర్సరీ నుంచి తెచ్చినప్పుడు కొంచెం చాలా గట్టిగా ఉంది. ఇదైతే మనం దీన్ని వేలు కూడా తీసేయాలండి, చాలా గట్టిగా ఉంది. చూసారా, అదిగోండి మట్టి తాసిపోయి లోపలకంతా గట్టిగా ఉంది. సరే, ఇదైతే గ్రాఫ్టెడ్ మొక్క అండి, గ్రాఫ్టెడ్ మొక్క ఇది. కాబట్టి మిద్దె తోటలో గ్రాఫ్టెడ్ మొక్కలు అయితే మనకు మంచిగా మరి వస్తాయండి కాయలు. కాబట్టి నేనైతే గ్రాఫ్టెడ్ మొక్క అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఇదైతే పెడుతున్నాను. ఇవ్వండి, సాయిల్ చూసారా ఎంత బాగుందో. కంపోస్ట్ అండి ఇదంతా కూడా. ఇవ్వండి చిన్ని పిల్లలు, ఇవ్వండి ఎర్త్వామ్స్ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయి. ఇవ్వండి మొత్తం ఇవే మొత్తం మట్టి అంతా ఉన్నాయి. చాలా బలం కదా మనకి. ఇది నేను సొంతంగా తయారు చేసుకున్నటువంటి కిచెన్ వేస్ట్ ఆకులతో కంపోస్ట్ అండి. ఇందులో అయితే నేను ఇప్పుడు ఈ మొక్కను పెడుతున్నాను. నాకు సపోటా మొక్క అంటే చాలా ఇష్టం. ఇది చూసారా మంచిగా ఉంది. కొంచెం చేద్దాం. మన మిద్దె తోటలో కనీసం ఫ్రూట్స్ మొక్కలు 2-3 ఉన్నా కానీ మంచిగా పెంచుకుంటే ఫ్రూట్స్ అయితే తప్పకుండా వస్తాయండి. ఇవ్వండి, ఈ విధంగా అయితే పెట్టుకున్నాను నేను. ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి. మరి ఫ్లవరింగ్ అయితే ఉంది. మరి దీనికి ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయో చూద్దాం. సరే, ఎంత చక్కగా వచ్చేసినాయో. మరి మొక్కలు మనం పెంచుకోవాలి. మనం పెంచుకుని వాటిని చూసే విధానాన్ని బట్టి అవి తప్పకుండా మనకి మంచి ఫ్రూట్స్ని ఇస్తాయి. మనం తింటాం. ప్రకృతికి మనం ఏం చేయలేమండి. కనీసం ఇలాగని మొక్కలన్నా పెంచి వాటిని నీడిపోద్దాం.
మరి సపోటా చెట్టు అయితే ఇలాగ వచ్చింది. ఇప్పుడు నేను దీనికి ఒక కొమ్మ వేసి కడతాను, కర్ర ఇప్పుడు నిలబెట్టి. దీన్ని సపోర్ట్ ఇద్దామండి ఇలాగా. ఇప్పుడు అసలే గాలి గట్ట వస్తున్నాయి కాబట్టి కొత్త మొక్క కదా, ఎటు కదలకుండా ఉంటుంది. అది అండి. ఇవన్నీ హెత్వాంసే ఉన్నాయి, చిన్న చిన్ని పిల్లలు. చూసారు కదండి, మీరు కూడా ఈ విధంగా మరి కనీసం ఒక్క మొక్కనే పెంచుకోండి. మంచి ఫ్రూట్స్ తినండి. కష్టపడిది మనం కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే చక్కగా సంతోషంగా హ్యాపీగా ఫ్రూట్స్ అయితే తినగలుగుతామండి. కాబట్టి నేనైతే సపోటా చెట్టు తీసుకొచ్చుకున్నాను, పెట్టుకున్నాను. మరి దీని ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరి ఇంకెన్నో వీడియోలు మీరు చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి బాయ్ అండి.